మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికము, టమాటో, క్యాబేజీ, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలాగే వెజ్ శాండ్విచ్కి కావాల్సినవి ఇవి. శాండ్విచ్కి మైనీస్ ఖచ్చితంగా కావాలి. అలాగే సాస్ కూడా కావాలి మా ఇంట్లో ఉండే. ఈ వెజిటేబుల్స్ కొంచెం సాల్ట్, మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ కలిపి బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకొని దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు కలుపుకున్న వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మైనీస్, మళ్ళీ సాస్, మన దగ్గర ఉన్న సాస్ మైనీస్ కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెజిటేబుల్స్ పెట్టాలి. తర్వాత మన దగ్గర ఉన్న సాస్ కూడా పెట్టాలి. తర్వాత దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేయాలి. దీన్ని 5 మినిట్స్ హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసిన తర్వాత బ్రెడ్ ముక్కలు పెట్టితే అట్లా రెడ్ మార్క్ వచ్చేస్తుంది, బటన్ వచ్చేస్తుంది. అలా రాగానే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది.